హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కువైట్లో రంజాన్ మాసం నడుస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ ఆనవాళ్ళే కనిపిస్తాయి. ఇక్కడ కూడా చూడండి, లూలు మార్కెట్ బయట ఒక పెద్ద నెలవంకను ఏర్పాటు చేశారు. ఈ మాల్లోకి రాగానే మా పాపకు అక్కడ చిప్స్ కనిపించాయి. ఇక వెంటనే అవి తీసుకొని తింటూ ఇక ఈ షాపింగ్ మాల్ అంతా తిరిగేస్తుంది. అక్కడ ఎదురుగా మాకైతే ఒక వంట కనిపించింది. అది చూడడానికి చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూసాము. ఇప్పుడు రంజాన్ నడుస్తోంది కాబట్టి చాలా చోట్ల ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే వంట ఉంది, అలాగే షర్క్ టవర్ కూడా ఉంది. ఈ మాల్లో ఒక సూపర్ మార్కెటే కాదు, ఇంకా బట్టల షాపులు చాలా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మేము సూపర్ మార్కెట్లోకి వచ్చాము. ఇక్కడ ఎదురుగా రాగానే మాకు డ్రై ఫ్రూట్స్ కనిపించాయి. అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉండే ప్లేస్లో బెండకాయలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా డ్రైగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా గిరిగియాన్లు. గిరిగియాన్ అంటే రంజాన్ మొదలైన తర్వాత 13వ రోజు, 14వ రోజు, 15వ రోజు ఇక్కడ గిరిగియాన్ పండుగ చేస్తారు. ఇది పిల్లల కోసం చాలా స్పెషల్గా చేస్తారు. ఈ గిరిగియాన్ లోపల రకరకాల చాక్లెట్స్, అందులో కొంచెం అమౌంట్ కూడా పెట్టి చాలామంది ఇట్లా గిఫ్ట్లుగా ఇచ్చుకుంటూ ఉంటారు. కింద ఫ్లోర్ అంతా సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ పై ఫ్లోర్ అంతా బట్టలు, బొమ్మలు, రకరకాలవి పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తున్నామని చెప్తాము. అదే వీళ్ళైతే అరబిక్ లాంగ్వేజ్లో మేము సూక్కి వెళ్తున్నామని అంటారు. సూక్ అంటే ఇక్కడ షాపింగ్కి వెళ్ళడం, షాప్ని సూక్ అంటారు. అంటే వీళ్ళు సూక్ మహ్మీద్కి వెళ్తున్నాము, బుడ్డీ సూక్కి వెళ్తున్నాము, అలాగే సూక్ ముబారకియా, సూక్ వతనియా, సూక్ వతియా అలా అని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. కువైటీ వాళ్ళ సూక్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చేసాము. ఈరోజు కువైటీ వాళ్ళ సూక్లో ఏముంటాయి, ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ జనాలు అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ సూక్లోకి రాగానే ఎదురుగా రకరకాల బ్యాగులు కనిపించాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా గిరిగియాన్ కోసము, పిల్లల కోసము తెప్పించిన బట్టలు. ఇక్కడైతే ఈ బట్టలు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడపిల్లలు వేసుకునే బట్టలు. గిరిగియాన్ రోజు మాత్రమే ఈ బట్టలు వేసుకుంటారు. ఈ వైపునంతా ఆడపిల్లలు ఉంటే మరో వైపునంతా మగపిల్లలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా గిరిగియాన్ రోజు ఇలా మంచి మంచి బట్టలు, ఈ విధమైన బట్టలు ధరించి ప్రతి ఇంటింటికి వెళ్తారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసము, పిల్లల కోసం వీళ్ళు గిరిగియాన్ అనేటివి ఏర్పాటు చేసి పెట్టుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా మగపిల్లలు వేసుకునే గిరిగియాన్ బట్టలు. వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఇలాంటి సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకొస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్సులు అన్నీ కూడా ఖాళీ బాక్సులు. ఈ బాక్సులన్నీ కొని తీసుకుని వెళ్ళి వీటిల్లో రకరకాల చాక్లెట్లతో నింపి ఇంటికి వచ్చిన పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే ఈ బొమ్మలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇందులో అయితే ఖర్జూరాలు కూడా పెడతారు. ఇది చూడడానికి చాలా బాగుంది. అలాగే వీళ్ళు తినేటప్పుడు అందులో ఖర్జూరం కూడా పెడతారు. ఇవి కూడా అన్ని గిరిగియాన్ కోసమే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. వీటిల్లో కూడా చాక్లెట్లు అన్నీ నింపి బాగా అందంగా ప్యాక్ చేసి ఇంటింటికి పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లల కోసం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ గిరిగియాన్లో కొంతమంది చాలా సింపుల్గా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కవర్లలో, ఈ బ్యాగుల్లో అన్నీ కూడా చాక్లెట్స్తో నింపి పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇదైతే చాలా బాగుంది. ఇంతకుముందు అక్కడ మనము గిరిగియాన్ డ్రెస్సులు చూసాం కదా, వాటికి మ్యాచింగ్ అయ్యే చెప్పులు అన్నమాట. గిరిగియాన్కి సంబంధించినవే ఇవన్నీ. ఇవి కూడా రేటు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రంజాన్ జరుగుతోంది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తారని చెకింగ్ చేసేవాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చెప్పా పెట్టకుండా వచ్చి చెక్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు రేట్లు పెంచినట్లుగా తెలిసిందంటే తర్వాత వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఈ కువైటీ వాళ్ళ సూక్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా పాపకు ముందుగా దిష్టి తీయాలి. ఎందుకంటే ఇక్కడ కువైటీ వాళ్ళు కూడా చాలామంది మా పాప చాలా క్యూట్గా ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కువైట్లో పిల్లలకి, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.